హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్రంలో 2 రోజులు వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం గురువారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేలాగా వాతావరణ శాఖ ఈ విషయాన్ని అయితే వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఈ వాయుగుండం వచ్చే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో శనివారం మరియు ఆదివారాల్లో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇక మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలోని శ్రీలంక సమీపంలో మంగళవారం రోజున అల్పపీడనం ఏర్పడింది. తమిళనాడు తీరం వైపు కదులుతుందని అంచనా వేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంపై దీని ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చని కూడా చెప్తున్నారు. అయితే అన్నమయ్య, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు వర్షాల అవకాశం అయితే ఉందని అంచనా వేశారు. ఇక మరోవైపు ఈ వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని మత్స్యకారులకు చేపల వేటకు వెళ్ళవద్దని అక్కడ అధికారులు అయితే సూచించారు. అలాగే చెన్నైకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారండి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.